జూబ్లీ హిల్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఛాయ ఆధ్వర్యంలో లిటరరీ ఫెస్టివల్ జరుగుతుంది. బహుశా నాకు తెలిసి తెలుగు సాహిత్య రంగంలో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఛాయ యొక్క పబ్లికేషన్ సంస్థ దీని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. చాలామంది యువతరం కొత్త రచయితలుగా ఎదిగి వస్తున్న కాలం ఇది. ఈ యువతరంలో రచయితలకి ఒక దృక్పథం లేదు అనే ఒక భావన విరివిగా చర్చ జరుగుతూ ఉన్నది. కానీ రచయితలు, యువ రచయితలు కథ అయినా, నవల అయినా, నాటకమైనా, ముఖ్యంగా కవిత్వం ఇలాంటి విషయాల్లో చాలా స్పష్టంగా ప్రజల పక్షాన నిలబడి రాసే రచయితలు కూడా ఉన్నారు. అయితే నిజంగా రచయితలకి ఒక స్పష్టమైన అవగాహన ఇవ్వడానికి యువతరానికి ఒకప్పుడైతే విస్తృతంగా ప్రజా ఉద్యమాలు జరిగే, రచయితల సంఘాలు వాటి కార్యకలాపాలు ఉండి వాళ్ళు క్లాసులు నిర్వహించేవారు. వాటి వలన బయట జరిగే ఉద్యమాల వలన లేదా రచయితల సంఘాలు నిర్వహించే సభల వలన ఆనాటి తరానికి రచయితలకి ఒక దృక్పథం అనేది అందుతూ ఉండేది. ఇవాళ కాస్త గ్యాప్ ఏర్పడింది. ప్రజా ఉద్యమాలు లేవు, అంతగా అనుకున్నంత లేవు. అదేవిధంగా రచయితలను కూడగట్టే, విశాలమైన రచయితలను కూడగట్టే ఒక సంస్థ కూడా ఇవాళ వాతావరణం లేదు. కనుక ఈ సాహిత్య వాతావరణంలో ఛాయ నిర్వహిస్తున్న లిటరరీ ఫెస్టివల్ అనేది నూతన రచయితలకి, కవులకి, కళాకారులకి ఒక దృక్పథం ఇవ్వడానికి వాళ్ళు నిర్వహిస్తున్న వివిధ సెషన్స్లో, ఆ సెషన్స్లో పాల్గొన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో సాహిత్యానికి ఉండే దృష్టి ఏమిటి, దృక్పథం ఏమిటి, రచనా శైలి ఏమిటి, దానితో పాటు ఆ సాహిత్య ప్రక్రియ ప్రజలకు ఎలా చేరాలి, ఇలాంటి అనేక విషయాలమైన చర్చలు జరగటం మూలంగా ఆ చర్చల్లో పాల్గొన్నటువంటి కొత్త తరం రచయితలు ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎవరికి వాళ్ళగా ఎక్కడెక్కడో ఉన్నారు. అసలు మనుషులు కలయికనే ఒక అపరూపమైపోయినటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. కవిత రాసుకోవడం, ఫేస్బుక్లో పోస్ట్ చేయడం, కథ రాసుకోవడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. అలాంటి స్థితిలో మనుషులు కలుసుకోవటం, కలబోత ఉండటం అనేది కూడా చాలా ముఖ్యం. కనుక ఈ వాతావరణంలో ఇక్కడ జరుగుతున్న ఈ లిటరరీ ఫెస్టివల్ అందరినీ కలపడానికి ఒక వేదికగా ఉంది. ఇక మూడవది, పాత తరం రచయితలకి, కొత్త తరం రచయితలకి ఒక అడ్డుగోడ ఏర్పడింది. ఆ అడ్డుగోడని తెంపడానికి ఈ వేదిక ఉపయోగకరంగా ఉంటుంది. ఎందరో 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా రాస్తున్న కవులు, రచయితలు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడే కలం చేతపట్టి రాస్తున్న యువతరం రచయితలు కూడా ఇక్కడికి వచ్చారు. వారికి వీరికి మధ్యలో పరిచయం ఏర్పడటం కావచ్చు, లేదా అవినాభావ సంబంధం ఏర్పడటం కావచ్చు. దానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను.